కూర్చోవడం ఏంటి? దీని వెనకాల ఏముంది అసలు? అంటే మొదటంతా రాస్తారను ఇక్కడ ఉండేవాడు. రాస్తాను సఫర్ అవుతున్నాడని మాకు తెలుసు. మేము ఇక్కడికి వచ్చిన రాస్తానికి ఇంకా ఇబ్బంది అయిపోయేది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఉండే అవకాశం మాకు ఉండేది కాదు. ఎప్పుడైనా వైజాగ్ నుంచి వచ్చి ఒక 1 డేవో 2 డేసో ఉండి మొహం చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మాట్లాడడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అలాంటి పరిస్థితులు రాస్తారని ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ అంటే 3 ఇయర్స్ వరకు ఇద్దరు కలిసి అంటే రిలేషన్‌లో ఉన్న మాట వాస్తవం. ఆ 3 ఇయర్స్ తర్వాత నుంచి వాళ్ళు అసలు రిలేషన్‌లో లేరు. ఇంట్లోనే పై పోర్షను, కింద పోర్షను. పై పోర్షన్‌లో రాస్తారని ఉండేవాడు. కిందనేమో వీళ్ళు ఉండేవారు. వీళ్ళు రాద్ధాంతం, హడావిడులు అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయో అందరికీ తెలుసు. నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. అలా ఉండేది. అప్పుడు మేము అడుగు పెట్టడానికి కూడా సాహసించేవాళ్ళం కాదు. తర్వాత ఏంటంటే రాస్తారని బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత పెద్ద రచ్చ అయిపోయింది. దాని తర్వాత రాస్తారని సెపరేట్ హౌస్ తీసుకున్నాడు. మేము ఒక సెపరేట్ హౌస్లో మేము ఉంటున్నాం. అయితే ఈ రాస్తారనికి బెడ్డని రెంటెడ్ హౌస్, మాది రెంటెడ్ హౌస్, ఈ బడ్డెన్ అంతా పడిపోతుంది అని చెప్పి ఆ తర్వాత ఆలోచించాం. ఈలోగా నాకేమైందంటే ఈ ఇష్యూ క్లియర్ అయింది, తగ్గుతుంది అన్న టైంకి నాకు యాక్సిడెంట్ అయింది. సఫర్ అవుతున్నాను. ఈ మధ్యకాలం దీనికి బాగా ఎక్స్‌పెండిచర్ మా హెల్త్‌కి అన్నిటికీ రాస్తారు లావణ్య నిజంగానే రిలేషన్‌లో ఉండేవారా? అంటే పెళ్లయిందని వాళ్ళ పేరెంట్స్ పెళ్లి అవ్వడం అబద్ధం. రిలేషన్‌లో ఉండేవారా? అంటే 3 ఇయర్స్ రిలేషన్‌లో ఉన్నారు. ఇది కన్ఫర్మ్. అంటే సరే మనం ఒకసారి పెద్దాయన కింద మీరు మాట్లాడండి. బేసిక్‌గా అమ్మాయిని మోసం చేసినట్టే కదా! అంటే 3 ఏళ్ళు తనతో పాటు సహజీవనం చేసి వదిలేస్తే మోసం చేసినట్టే. 3 ఏళ్ళు వదిలేయలేదే. తనే వదిలేసింది. 3 ఏళ్ళు రిలేషన్‌లో ఉన్నారు. 3 ఏళ్ళ తర్వాత తనే అనవసరమైన అదర్ యాక్టివిటీస్, అదర్ ఇల్లీగల్ రిలేషన్స్, నంబర్ ఆఫ్ పర్సన్స్‌తో రిలేషన్స్ పెట్టుకోవడం, ఈ డ్రగ్స్ ఇవన్నీ. డ్రింక్ అంటే ఓకే, అది కామన్ అనుకోండి. ఈ డ్రగ్స్ ఇప్పుడు డ్రగ్స్ మామూలుగా అదర్ రిలేషన్స్ పెట్టుకుంటేనే ఎవరు సహించలేరు. ఒకళ్ళతో ఉంటేనే. ఇక్కడ భర్త అనకండి, పెళ్ళి అయితేనే భర్త. లైఫ్ అది బాయ్ ఫ్రెండ్ కూడా యాక్సెప్ట్ చేయడు. బాయ్ ఫ్రెండ్ మామూలుగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటేనే యాక్సెప్ట్ చేయాలి. అలాంటిది నంబర్ ఆఫ్ పర్సన్స్తో కాంటాక్ట్స్ ఉండడం అనేది ఎవరు భరించలేరు. అయినా సరే కెరీర్ కోసం భరించున్నాడు. ఎందుకంటే అప్పుడు కానీ బయటకు వచ్చాడు. అప్పుడే వచ్చి కదా. చాలామందికి డౌట్ ఏంటంటే 3 ఇయర్స్ రిలేషన్ పోయింది, అప్పుడే వచ్చి కదా, ఈ 7 ఇయర్స్ ఎందుకు ఉన్నాడు అని. మొన్న బయటకు వచ్చినప్పుడు ఎంత రాద్ధాంతం జరిగిందో ప్రపంచం అంతా తెలుసు. ఇదే రాద్ధాంతం మొదట్లో జరిగుంటే ఇప్పుడు కెరీర్ మొత్తం స్మాష్. ఈవెన్ లావణ్య కూడా ఒకానొక సందర్భంలో ఏం చెప్పిందంటే రాస్తారని వచ్చి నాకు సమాధానం చెప్పి క్లోజర్ ఇచ్చి వెళ్ళిపోమను, నేను విల్లా కూడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది తను. రాస్తారని వచ్చి నాకు క్లోజర్ ఇచ్చి వెళ్ళిపోతే నేను విల్లా కూడా వదిలేసి వెళ్ళిపోతానని మాట్లాడంటే. క్లోజర్ అంటే ఐ మీన్ లైక్ తనని వదిలేయడానికి కారణం తను చెప్పాలి నాకు అని అంటుంది. తనని కలిసి అందరి ముందు తను చెప్పాలి. ఓకే, అదే రాస్తారని వస్తే ఎదురెదురు పెట్టి మేము మాట్లాడుకొని నేనే వదిలేసి వెళ్ళిపోతానని ఒకానొక సందర్భంగా మాట్లాడింది కూడా. ఏంటి దగ్గరికి వచ్చి రాస్తాను మాట్లాడతానా? ఇవన్నీ కబుర్లో ఉంది. ఇవన్నీ జరిగేవి కాదు. భయం సింపతి కోసం ఆడే మాటలు. వదిలి వెళ్ళిపోవడం అంటే తను ఎప్పుడు 7 ఇయర్స్ బ్యాకే వెళ్ళిపోవాలి. ఎందుకంటే రిలేషన్ లేదు ఇద్దరు మధ్యన. పెళ్లి చేసుకుందామని అనుకున్నా తనే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేది కాదు. తనే వద్దనేది, పెళ్ళి వద్దనేది. అంతకుముందు ఎప్పుడో కొన్నాళ్ళకి స్టార్టింగ్లోనే వాళ్ళ పేరెంట్స్ వారు అడిగారు చేసుకోమంటే తనే నేను చేసుకున్నాను. దీనంగా ఉంది. మీరు ఒక హీరో తండ్రి, మీరేంటి అసలు ఇలాగా? నాకు అర్థం కావట్లేదు. అంటే మాకే బాధ అనిపిస్తుంది. హెల్త్ బాగాలేదు ఇద్దరికి. షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి.
ఈవిడికైతే అన్‌కంట్రోల్డ్ షుగర్. ఇన్సులిన్ ఇచ్చినా సరే షుగరు 300, 400 వచ్చేస్తుంటది. అన్‌కంట్రోల్డ్. దాని మీద హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఈ మానసిక ఒత్తిడి ఇదంతా ఏంటి అసలు మనకే అంటే అనిపిస్తది. ఎక్కడెక్కడో వినడమే కానీ మనకి ఈ పరిస్థితి ఏంటి అన్న ఫీలింగ్ ఒకటి ఉంటది కదా! ఆ బాధతోటి తర్వాత ఉదయం నుంచి ఇక్కడ ఉండడం, ఎండలో ఉండడం. ఆవిడ చూడండి అంటే కాలనీకి ఇబ్బంది కదా మీరు ఇక్కడ ఇలా ఉండడం వల్ల మీడియా అది వచ్చి హల్చల్ చేస్తుంది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమండి ఏమండి ఇక్కడ మాట్లాడారు ఈయనకి చెప్పండి అంటే ఆవిడ వినిపించింది. సార్ ఇప్పుడు కాలనీలో ఇలాగ మీడియా వాళ్ళు అందరినీ పిలిపిస్తే మాకు ఇబ్బంది కదా. మేము పిలిపించలేదమ్మా. అంటే రాజ్ తరుణ్ సార్ పిలిస్తేనే వచ్చామని సురేష్ అంటున్నాడు. కొంచెం ప్లీజ్ వాళ్ళందరినీ పంపించేస్తారా? అంటే మీరు చెప్తేనే పోలీసు వాళ్ళు వెళ్ళగలరు. ఏమో యాక్చువల్లీ పోలీసు అనిపించింది. పోలీసులు ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇక్కడికి రావడం లేకపోతే అమ్మాయి ప్రీతి రావడం శేఖర్ భాష రావడం మీకు తెలుసా అంకుల్? తెలియదమ్మా. ఇప్పుడు వాళ్ళు వచ్చాక తెలిసింది నాకు. వచ్చాక తెలిసింది. అంతకుముందు తెలియదు. మేము మామూలుగా కూర్చోవాలి అని ప్రిపేర్గా కూర్చోలే. సామాన్లు విసిరేస్తే ఏం చేయాలో తెలియదు. కాదు అక్కడ మొత్తం డోర్లు అవి చూస్తే మొత్తం అన్ని లాగేసి ఉన్నాయి. అదే అదేనమ్మా యాక్చువల్గా జరిగింది చెప్తాను ఇవాళ. మేము వచ్చాం రాగానే లోపలికి వచ్చి మేము వచ్చేటప్పుడు మా కండిషన్ ఏంటంటే అసలే బాగాలేదు మనుషులకి ఎదురికి. ఏం చేస్తాం ఏంటో తెలియని పరిస్థితి. ఈ లొకాలిటీ అన్నీ చూడగానే ఒక విధంగా ఉద్యోగం బాధ ఇవన్నీ మేము వచ్చేసి వెళ్ళి సోఫాలో కూర్చోగానే ఒక్కసారి మైండ్ బ్లాంక్ కుప్పకూలిపోయాను. మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ ఇమోషన్ అన్నీ తట్టుకోలేక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగే ఉండిపోయాను సోఫాలో. మళ్ళీ నేను ఎప్పుడు అలర్ట్ అయ్యానంటే తను వచ్చే సామాన్లు విసురుతున్నప్పుడు మాకు అలర్ట్ అయ్యాను. పేరెంట్స్ 15 మందిని తీసుకొని వచ్చారు. 15 మందిని తీసుకొని వచ్చి అటాక్ చేశారు నా పైన. ఒక్కసారి ప్రకారం చూసుకుంటే కూడా లావణ్య వర్షన్ మాత్రం ప్రధానంగా ఈ రకంగా వచ్చి ధర్నా చేయడం ఏంటి? ఇంటి దగ్గరకు వచ్చి అంటే మిమ్మల్ని అటాక్ చేశారా? నాకు అటాక్ చేశారండి, మొలెస్ట్ చేశారు, నా ప్రైవేట్ పార్ట్స్ అంతా మొలెస్ట్ చేశారు. 15 మంది వచ్చారు, వాళ్ళందరూ పోలీసులు తీసుకెళ్లారు వాళ్ళని. అంటే మేము ఇంట్లో ఉండడానికి వచ్చాము, ఇది రాస్తారు ఇల్లు కదా ఆయన కట్టుకుంటాడు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలు నేను ఉన్నా కదండి. ఈ రోజున సడన్ గా వచ్చేసి రాస్తారు ఇల్లు అని చెప్పి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళిద్దరు రాలేదండి. 15 మంది మనుషుల్ని తీసుకొని వచ్చారు. నేను ఒక 8 మంది ఆడోళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చిన పైన అటాక్ చేశారు. అటాక్ చేసి నన్ను పై నుంచి మెయిన్ గేట్ వరకు జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళారు. అప్పుడు పోలీసులు వచ్చారు, పోలీసులు చూసారు అదంతా. మీరు కూడా డాగ్స్ ఏదో వదిలేరని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు వదలేదు, అందరు లోపటే ఉన్నారు. ఎదురుంటి సీసీటీవీ వాళ్ళు కూడా 15 మంది వాళ్ళు దాడి చేశారండి. అంకుల్ అంటే ఇక్కడ కూర్చున్నారు. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అన్నది ఒకటే ప్లాన్ అండి. మరి కోర్టులో ఉంది కదా కేసు, ఈ రకంగా పంపించేది ఏంటి? నేను రాజధాని మీద కేసు పెట్టినప్పుడు అంకుల్ ఆంటీ అని వెళ్ళి తలుపు కొడితేనే చంపడానికి వచ్చాను అని మాట్లాడారు. ఇప్పుడు చేసే మరి దాడి దీన్ని ఏమంటారు? అంటే వాళ్ళు కూడా మేము ఇంట్లో ఉండడానికి వచ్చామని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళు ఇంట్లోకి వస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళని? డోర్ ఎందుకు నాక్ చేశారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. 15 మంది వచ్చారండి. 15 మంది నన్ను అటాక్ చేశారు. సీసీ కెమెరాలు పగలగొట్టేశారు, డోర్లన్నీ పగలగొట్టేశారు. అసలు మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మీతో మాట్లాడే లేదు. నేను వాళ్ళు ఇక్కడ కింద కూర్చున్నప్పుడు అంకుల్ ఇదంతా ఆపమనండి అన్నా కూడా ఆపలేదు. ఇప్పటికీ రాజ్ తరుణ్ వస్తే మీరు వెల్కమ్ చెప్తానంటున్నారు, మరో పక్క రాజ్ తరుణ్ కోర్టులో మెట్లు ఎక్కిస్తాను అంటున్నారు. అంటే ఎలా చూడ 2 రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే మరి నేను కేసు పెట్టానండి. అతనికి ప్రేమ లేదేమో, నాకుంది. తను మళ్ళీ పని చేసుకుంటాడు, నార్మల్ అవ్వాలి అని చెప్పి మీడియా వేదికగానే నేను సారీ చెప్పాను, పని చేసుకోవాలని. సారీ రా చిన్నోడా, కాళ్ళు పట్టుకొని సారీ చెప్తాను అని. కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పాను. లోక్ అదాలత్లో వేసాము. మరి అలా ఏమైనా కాంప్రమైజ్ కి మాట్లాడొచ్చు కదండి. దాడి ఏంటిది అంటే హీరో అయిపోతే ఇంకా ఏది చేసినా నడుస్తుందా? ఈ ఇంటి నిర్మాణంలో మీరేం డబ్బులు ఖర్చు పెట్టలేదని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఎంత ఖర్చు పెట్టారు? 16 సంవత్సరాలు మేము సహజీవనం ఉన్నామండి. 2014లో మేము పెళ్లి చేసుకున్నాము.
అదంతా నిజం. ఈ రోజున సొంత ఇల్లు వచ్చింది కదా, కోటిన్నర ఎంతో పెట్టుకున్న ఇల్లు, 12 కోట్లు అయిందని ఒకే ఒక్క కారణంతో డబ్బుల గురించి మాత్రమే. మరి 11 సంవత్సరాలు నేను ఉన్నాను కదా మనిషిని, నా ఎగ్జిస్టెన్సే లేదు అంటే ఎలా? ఇప్పుడు అదే డబ్బుల కోసం 12 కోట్ల మీరు ఇక్కడ ఉంటున్నారని చెప్పి వాళ్ళు చెప్తే మీరేం చెప్తారు? ఏమని ప్రూవ్ చేసుకోగలనండి నేను? అంటే మీ దగ్గర ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఏం లేవు ఎలా కదా? ఆ డాక్యుమెంట్స్ కూడా మేము వేరే వాళ్ళ దగ్గర పెట్టే లోన్ తీసుకున్నామండి. ఆ ఇల్లు కూడా ఇంకా అవన్నీ పర్సనల్స్ ఇది అవుతాయి మా తరపున. మరి ఇప్పుడు 11 సంవత్సరాలు నా జీవితాన్ని రాస్తారు ఇవ్వమనండి. నన్ను ఎలా అయితే తీసుకొచ్చాడో నన్ను తీసుకెళ్లి మా పేరెంట్స్ అప్పచెప్పమనండి. ఖచ్చితంగా రాస్తారని కోర్టు మెట్లు ఎక్కిస్తానండి. ఈ ఇంటికి సంబంధించి ఇప్పుడు మీరు డిమాండ్ ఏ రకమైన డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రానికి? పోలీసులకి రాస్తారన్ మీద కంప్లైంట్ చేస్తారా వాళ్ళ పేరెంట్స్? ఇక్కడ ఏం జరిగిందో దానిపైన కంప్లైంట్ చేస్తాను. ఆల్రెడీ మీరు ఒకసారి రాస్తారన్కి సారీ చెప్పారు, దాని తర్వాత ఆయన నుండి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా మీకు? ఈ రకమైన రెస్పాన్స్ అండి. నేను పబ్లిక్ గా నేను సారీ చెప్పి నీ పనే నువ్వు చూసుకోకొని నేనే వెళ్ళిపోతాను అని పబ్లిక్ గా నేను చెప్పిన తర్వాత ఈ రకమైన దాడి అంటే వీడియో కాల్ లో రాజ్ తరుణ్ కూడా ఉండి వాళ్ళందరినీ అవును ఎవరో ఒక చిన్న అబ్బాయి వీడియో కాల్ లో ఉన్నాడు, లాగండి దాన్ని బయటికి అని అంటున్నాడు వీడియో కాల్ లో రాజ్ తరుణ్. అండ్ ఆ 10 మంది వచ్చిన వాళ్ళందరూ ఫోన్స్ రికార్డ్ చేశారండి. దయచేసి ఆ డేటా చూసి నన్ను ఎంత అసభ్యకరంగా లాగారు, రాజ్ తరుణ్ పేరెంట్స్ వస్తే నేను రానివ్వలేదా లేకపోతే దాడి చేసి నన్ను బయటికి లాగారా అన్నది నిజంగా అందరూ చూడాలి. ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ అంటే మీకు అత్తమామ అని చెప్తున్నారు. ఖచ్చితంగా నాకు అత్తమామ వచ్చినప్పుడు మరి ఎందుకు లోపలికి మీరు ఇన్వైట్ చేయలేదు? మళ్ళీ అదే చెప్తున్నానండి, రాజ్ తరుణ్ ఇదంతా తప్పుగా మ్యానిపులేట్ చేయొద్దు దయచేసి. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్సే వచ్చి ఉంటే నేను తెలియని వాళ్ళనే రానిచ్చి అన్నం పెట్టి పంపిస్తాను. నేను రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రమే రాలేదు, 15 మంది దుండగుల్ని తీసుకొని వచ్చారు. అది నిజం. వాళ్ళు వచ్చిన విషయం వీళ్ళ పేరెంట్స్ కి తెలీదా? కలిసి వచ్చారండి, అందరూ కలిసే వచ్చారు. మరి దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం ఆపలేదు? అసలు ఆపలేదు, కూర్చొని ఉన్నారు. మరి మీరే వాళ్ళ సామాన్ బయట పడేశారని చెప్తున్నారు కదా. 15 మంది దుండగుల్ని కేర్ టేకర్ గా తీసుకొని వచ్చి నన్ను జుట్టు పట్టుకొని నన్ను మొలెస్ట్ చేసి బయటికి ఆ రకంగా చేస్తారు ఒక ఆడపిల్లని అయితే నేను అనుకోలేదు. అండ్ ఆడవాళ్ళే చేశారు, అది ఇంకా బాధాకరం. నేను ఆడవాళ్ళ కోసమే ఫైట్ చేసిన మనిషిని. ఇటు రాస్తారు అటు అవన్నీ, అటు మస్తాన్ సాయి అవనివ్వండి, ఇద్దరికి కూడా నేను పోటీగా ఉండి ఆడవాళ్ళ మీద జరుగుతున్న దానికి చేశాను. నేను ఈ రోజు కూడా మొలెస్టేషన్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైనా జెంట్స్ వచ్చారా లోపలికి 15 మందిలో? 15 మంది వచ్చారు. కావాలని వచ్చి దాడి చేస్తున్నారు. అమ్మాయి మీరు అందరూ కేసులో చూసుంటారు, ప్రీతి అనే అమ్మాయి. అంతే. ఇప్పుడు సంసారం చేసిన మరి నేనే మనిషి ఉన్న నేనే మరి నారాజు అంటుంటే, ఆమె వచ్చి ఇప్పుడున్న ఆమె మరి మా తరుణ్ అన్నయ్య అని అంటుంటే మరి ఏ రకంగా సంబంధం ఇది? దాడి కోర్టులో ఉంది. అంతే అండి. ఇప్పుడు లావణ్య ఒక్కదాన్ని కాదు పంపించేస్తే ఎవరు షేర్ వాళ్ళకి వస్తుంది, దాని ఇంటి నుంచి పంపించాలి అన్న వాళ్ళ ఈగోకి మాత్రమే. కోర్టులో ఉంది, కోర్టు ఆర్డర్ తెచ్చుకోమనండి. కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. మళ్ళీ మేము ఎంత పెట్టాము లేకపోతే మా డబ్బులు ఏంటి అని నిస్సాయిత స్థితిలో ఉన్నానండి నేను. నాకు ఇప్పుడు కూడా గ్రామ్ బంగారం లేదు. నేనేమి బంగారం కోసం ఇది కోసమో కాదు, అన్ని తాకట్లు పెట్టుకుంటూ వస్తేనే మాకు ఈ రోజున సొంత ఇల్లు అనేది వచ్చింది. అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తుంది అసలు పెళ్ళే కాలేదు, దౌర్జన్యంగా మా అబ్బాయి ఇంట్లో ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇందాక మాట్లాడారు. పోలీసులు ఛార్జ్ షీటే ఇచ్చారు కదండి 11 సంవత్సరాలు మేము ఉన్నామని. రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన హౌస్ కాదండి, మేమిద్దరము కిరాయి ఇంట్లో 3,000 కిరాయిలతోనే స్టార్ట్ చేసాము. అలా 7-8 ఇల్లు దాటిన తర్వాత సొంత ఇల్లు అన్నది చేసుకోవడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల పైన లావణ్య మీద లేని కేసు, దట్టు డ్రగ్స్ ఈ రోజున ఎందుకు వచ్చాయి? మీ అందరి ముందే దయచేసి నా టెస్ట్ తీసుకెళ్ళండి, పాజిటివ్ వచ్చిన రోజున మీ అందరే పంపించండి, నగర పరిష్కారం. ఇక్కడ రాజ్ తరుణ్ కి సంబంధించిన ఇల్లు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. లావణ్యకి ఏ హక్కు ఉందని చెప్పి ఇంట్లో ఉంటుంది, వాళ్ళని ఎందుకు బయట నిలబెట్టిందని చెప్పి శేఖర్ భాష కూడా ప్రశ్నించడం. ఆ వ్యక్తికి ఏం చెప్తారు మీరు? సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి అలా మాట్లాడుతుంటే 11 సంవత్సరాలు ఉన్నానండి నేను. నా జీవితం ఏం కాను. మీడియా ముఖంగా రాజ్ తరుణ్ వచ్చి అంత చెండాలంగా మాట్లాడిన తర్వాత నా జీవితం ఇంకా ఏమవుతుంది? వాళ్ళందరూ వాళ్ళు వస్తే మేము ఎందుకు వద్దంటామమ్మా? వాళ్ళ ఇంట్లోకి ఒక 15 మంది గుండాలను తీసుకొచ్చి రచ్చ ఆడపిల్లని కూడా చూడకుండా ఇలా లాగేసుకొని తీసుకొని పోతే ఎలా రానిస్తారమ్మా? మళ్ళీ లావణ్యకి సంబంధం. ఇక్కడ శేఖర్ భాష చూస్తుంటే వృద్ధ దంపతులు వాళ్ళిద్దరిని అంటే 3 గంటల నుంచి 4 గంటల నుంచి బయటే పెట్టారని ఆయన అంటున్నారు. లేదమ్మా, ఇప్పుడు చెప్పేది నువ్వు వాళ్ళు మామూలుగా వచ్చేస్తే వాళ్ళ ఇంట్లోకి మేమేమి వద్దని చెప్పి అన్నాం కదమ్మా. వద్దాని వాళ్ళు ఏదో ఎందుకు వచ్చారు అనేది కనుక్కునే ప్రయత్నం చేశారు మీరు కానీ లావణ్య కానీ? రాలేదమ్మా, అప్పటికే మా పాపను డైరెక్ట్ పైన ఉంది. ఇప్పటికైనా కనుక్కునే ప్రయత్నం చేశారా పోనీ ఎందుకు వచ్చారు అని? అసలు అదొక ఆప్షన్ ఇవ్వలేదమ్మా, వాళ్ళు ఆప్షన్ ఇవ్వలేదు. తీసుకుపోయి మా పాపను ఆడ బందీలాగా పెట్టేసి ఎంత చేసేసి ఎంత లోపలికి వెళ్ళి కూడా లైవ్ తీసుకోండి అన్నీ ఇట్లా పట్టుకొని తీసుకొని పోయి అట్లా ఒక ఆడపిల్లని కూడా చూసుకోకుండా ప్రైవేట్ స్పాట్స్ ఎట్లా పడితే అట్లా చేసేసి లాక్కొని పోయినారంట. గొంతు మా కార్తీక్ని వీళ్ళ గుండాలు
వీళ్ళు అంటే కొంతమంది అన్నోన్ పర్సన్స్ లేదమ్మా, నేను అప్పటికి నేను వచ్చేసరికి అయిపోయిందమ్మా. నేను ఆ సంగారెడ్డిలో విపరీతమైన ట్రాఫిక్లో ఉండిపోయి వచ్చేసరికి లేట్ అయిపోయిందమ్మా. వచ్చేసరికి లేట్ అయిపోయింది. వాళ్ళ ఇంటికి వాళ్ళు వద్దంటే మేము ఎందుకు వద్దంటామమ్మా? వాళ్ళ ఇంటికి రానికి నేను ఆపనికి మాకేం అధికారం లేదు కదా. ఇప్పుడు శేఖర్ భాష కొన్ని ఆరోపణలు చేశారు, ఇలాగ ఇక్కడ ఇల్లీగల్ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే ప్రాస్టిట్యూషన్ జరుగుతుందా అని, లేకపోతే ఈ కమ్యూనిటీ నుంచి కంప్లైంట్ వెళ్ళింది అని చెప్పేసి అని. ఎంత శేఖర్ భాష చేసిన యథవా క్రెడిట్ అమ్మా. దీంట్లో శేఖర్ భాష అనే మనిషి ఇన్వాల్వ్ కావాలని క్రెడిట్ చేసింది. కానీ ఇంతమంది అందరు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరిని పిలిచి 100 మందిని కూడా నేను పిలుస్తా. వీళ్ళ చూస్తుంటే లావణ్య ఏమో కన్నీళ్ళు పెట్టుకొని అక్కడ దీనంగా కూర్చొని ఉంది, అసలు ఏది మాట్లాడలేదు. ఎట్లా పడితే అట్లా చేసేసారమ్మా, ఎట్లా పడితే అట్లా చేసేది, చెప్పుకోలేనంత చేసేసారు. వీళ్ళు తక్కువ వాళ్ళ ఎంత కన్నింగాలు తెలుసమ్మా. మమ్మల్ని కూడా అంత ప్రేమతో చూడాల, వాళ్ళని అంత ప్రేమతో చూశారు. అలాంటి విశ్వాసం కూడా లేదు ఇలాంటి వృద్ధులు. ఎంత ప్లే చేశాడు. ఇప్పుడు అది చూపించమంటావు, ఒక 5 నిమిషాలు ఆ ప్లే అనేది చూపించమంటావు రియల్గా? చూపించండి ఒకసారి. ఏం చూపిస్తావు? ఆయనకి లేకపోతే నాకు ఉందమ్మా. 5 ఏళ్లతో అన్నం తింటున్నాం. ఎంత ప్లే చేసిండంటే అది ప్లే. ఏమైంది ఆయన కాలుకు? ఆయన నడవలేని పరిస్థితుల్లో లేదమ్మా, అంత ప్లే. ఇప్పుడు ఫుల్ ఇచ్చేసి డాన్స్ చేస్తాడు. ఫుల్ ఇచ్చేసి ఇప్పుడు నేను డాన్స్ చేపిస్తాను నేను ఆయనతోటి. మీ అందరూ ఇప్పుడు లైన్ తీసుకుంటారా? ఎంత ప్లే చేస్తున్నాడంటే, ఎంత ప్లే, టూ మచ్ ప్లే. ఇలాంటి ప్లే చేసేదానికి అలాంటి యదవ సపోర్ట్. అవునమ్మా, మా పాప కొట్లాడుతుంటే ఆ యదవకి ఏం పనిడా? ఈయనమ్మా ఆయన ఏమన్నా రాజధానిలో బాంబడతా అంటే పెద్దవాళ్ళు ఇద్దరు ముసలి వృద్ధులు. ఒక్క మాట అన్న, వాళ్ళ పెద్దలు అంటే నేను కూడా కాళ్ళు ముక్తా తీసిపోయి అన్నం పెడతా, నీళ్ళు వాటర్ ఇచ్చేస్తా. కానీ వాళ్ళు చేసే పని ఏందమ్మా? పెద్దరికంగా వచ్చారా? చెప్పమ్మా, పెద్దరికంగా వచ్చారా? వాళ్ళు ఎలా క్రియేట్ చేశారు? 10 మందిని తీసుకొని వచ్చి ఆడపిల్లని చేసుకొని పోయి ఎట్లా పట్టి అట్లా చేసేవాళ్ళు పెద్ద మనుషులమ్మ వాళ్ళు. వాళ్ళకి ఏదో సపోర్టా? రైట్. ఫైనల్ గా అంటే వీళ్ళు ఇక్కడ ఎంతసేపు అది నాకు తెలియదు ఉంటారు, లేకపోతే మీ విల్లా అంటే ఈ విల్లాకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు కావాలని పట్టుబట్టి కూర్చునేటట్టు ఉన్నారు. సో ఇక్కడ నుంచి అది ఖాళీ చేయించేదాకా ఊరుకునేటట్టు లేరు. మరి ఏంటి పరిస్థితి? ఎవరు ఖాళీ చెప్పి వాళ్ళ బాబు రావాలమ్మా. అర్థమైందా? ఇది లావణ్య చనిపోతేనే ఇల్లు వాళ్ళకి వస్తుంది. అర్థమైందా? ఆ సాగు కూడా శేఖర్ భాష ఇప్పుడే అంటే ఓ పక్క నుంచి వస్తుంటే పెళ్లి కాలేదు అని చెప్పేసి శేఖర్ భాష మాట్లాడుతున్నాడు. పెళ్లి అయినట్టు కూడా అంటే ఎక్కడైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో లివింగ్ లవర్స్ ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే కేవలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు మాత్రమే కలిసి ఉన్నారు. అసలు ఇదంతా అబద్ధం అని 11 years ఎబోవే ఉన్నారమ్మా. 11 years ఎబోవే ఉన్నారు. అర్థమైందా? 11 years ఎబోవే ఉన్నారు. లావణ్య పరిస్థితి ఏంటి మరి? మీ కూతురు అంటే దానికి ఎట్లుందో కూడా ఇంతమంది నేను హాస్పిటల్ తీసుకొని కూడా ఇవ్వలేదు, తినలేదు, లోపల అంత డోర్స్ అవి పగలగొట్టేసుకొని ఉన్నాయి. కాదమ్మా, ఒక పేరెంట్స్ అనే వాళ్ళు వచ్చి అలా చేస్తారమ్మా, ఇలాంటి పగలగొట్టేస్తారా? ఓ మాట మనం కూడా ఆలోచించాలి. మీరు మీడియా వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఒక రౌడీ లాగా వచ్చేసి ఇలా చేసేస్తే అది వీడియోలు తీసుకో బ్రో. ఇలా చేసి లోపల కూడా మొత్తం ఇరుకొట్టేసారమ్మా. కార్తీక్ గారు ఫోను, లావణ్య ఫోను మొత్తం పగలగొట్టేసి ఏం చేసుకుంటావు చేసుకో. అలాంటి వాడిని ఎలా చేస్తారమ్మా? అలాంటి యదవకి అలాంటి శేఖర్ భాష అనే యదవ సపోర్టా? రైట్. అదే మీ అబ్బాయి ఫోన్ కూడా పగలగొట్టాడు, లోపల ఉన్న ఐఫోన్ కూడా తీసుకెళ్ళిపోయి. మరి మీరు తీసుకునే ప్రయత్నం చేయలేదు? లేదమ్మా, అప్పటికి నేను రాలేదమ్మా. చెప్పిన హెవీ ట్రాఫిక్ ఉంది. నేను వచ్చే లోపల అందరూ ఎవరైతే 15 మంది 14 మంది వచ్చారు కదమ్మా, వాళ్ళందరినీ నార్సింగ్ పిఎస్లో తీసుకెళ్లారు. అది ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడికి పోలీసులు వచ్చే అవకాశం ఉందా లేదా? అసలు ఏం జరుగుతుంది? తెలియదు, నాకు తెలియదు ఎలా చెబుతానమ్మా నేను. వాళ్ళ ఇంతలో ఉంటే మీరు పోలీసులు కూడా పిలవకపోవడం ఏంటి? మా పాప పిలిచింది కదా, పిలిచిందమ్మా. కదా. బయట అయితే పోలీస్ పని ఉంది, బట్ ఎందుకు లోపలికి వచ్చి ఇదంతా అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అంటే ఇది ఇరువాదనలు కూడా వినాలి కదా. వినాలి కానీ బట్ ఆడ సంథింగ్, ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్తే లోపలే చేశారు నార్సింగ్ పిఎస్లో.